తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ విషయంలో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారినటువంటి బిఆర్ నాయుడు ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, జరిగినటువంటి సంఘటనలు, దర్శనాలకు సంబంధించినటువంటి సడలింపులు, తర్వాత వైకుంఠ ఏకాదశి సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాటలు, తర్వాత ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు, ఓవరాల్ గా వీటన్నింటిని బేస్ చేసుకుని ఆయన పదవీ కాలం మరొక 6 నెలలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడే ఆయన్ను పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో మరొక టీడీపీ సీనియర్ నాయకుడిని నియమించాలి అని చెప్పి భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. సో బిఆర్ నాయుడు సీనియర్ నేత, టీడీపీ స్థాపించినప్పటి నుంచి కూడా టీడీపీతోనే ఉండి 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసినప్పటికీ మరలా తిరిగి టీడీపీలోకి వచ్చి టీడీపీ తరపున ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవులు కూడా చేపట్టినటువంటి వ్యక్తి. అది కూడా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి నేత కళా వెంకట్రావు. సో ఆయన్ను ఎంపిక చేసినట్లుగా సమాచారం. సో దీనికి సంబంధించి కూటమి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇటు జనసేన, అటు బీజేపీ, టీడీపీ అందరూ కూడా ఆయన నియామకానికి సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఆయన గతంలో కూడా టీటీడీ చైర్మన్ గా పనిచేశారు కళా వెంకట్రావు గారు. సో మరొకసారి ఆయన్నే నియమించాల్సిందిగా ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన కూడా వెలువడుతుంది అనేది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం.